హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే దోశలు వేసాను. దోశలోకి ఎలాంటి చట్నీ చేయలేదు, అందుకని దోశల పైన కొంచెం పప్పుల కారం ఉంటుంది కదా, అదైతే వేసాను. కొన్నిటికైతే మామూలు కారం అయితే వేసాను. అల్లం చట్నీ ఉంది, దాంతో అయితే తినేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని తాగాము. తర్వాత ఇంక ఈరోజు టమోటాలే ఉన్నాయన్నమాట, అందుకని టమోటాలు కర్రీ చేసి ఎగ్స్ 3 ఉంటే 3 ఉడకబెట్టేసాను పిల్లలకి అండ్ మా హస్బెండ్. కానీ ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను ఎగ్ తిన్నాను అనమాట, అందుకని వాళ్ళ వాటికి 3 సరిపోతాయిలే అని పెట్టుకున్నాను. ఇంక తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇవి గ్రెయిన్స్ అయితే నానబెట్టాను. ఇంకా బట్టలు అవన్నీ ఉంటే అవి అయితే మడత వేసుకున్నాను అనమాట. ఇంకా వంట అయిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఊడ్చేసుకుందాంలని ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మార్నింగ్ పిల్లలు వెళ్ళినప్పుడు ఊడవని వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఊడుస్తాను, డస్ట్ అది పడుతుందిలే అని. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట అయిన తర్వాత వాళ్ళకి బాక్స్ పంపించిన తర్వాత గిన్నెలు అవి కడిగేసి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ కూడా కడగలేదు, 1 వీక్ అయింది. అందుకని బాత్రూమ్స్ కూడా కడిగి తర్వాత ఇల్లు తుడిచి అయితే స్నానం చేశాను. చూడండి ఇల్లు అయితే ఇలాగా మెరిసిపోతుంది. ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ పిల్లలు వచ్చారంటే ఇంక ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు, అందుకని పిల్లలు లేనప్పుడే తుడుస్తాను, వాళ్ళు ఉన్నప్పుడు తుడవటానికి అవ్వదని. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాము. మా హస్బెండ్కి అయితే ఎగ్ వేసాను, నేను ఇంకా ఎగ్ తినలే అని ఇంకా పెట్టుకోలేదు. ఇంక ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన అరిసెలు అయితే ఉన్నాయి కదా, అవైతే నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటున్నాను. నేనైతే ఇట్లాగా వేడిగా ఉంటేనే తింటాను, అందుకని ఎప్పుడైనా సరే ఇట్లాగా వేడి చేసుకుంటాను నెయ్యి వేసుకొని. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇంక ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇక్కడ సంత పెడతారు కదా, వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒక ప్రీవియస్ షార్ట్లో చూసే ఉంటారు కదా ఏమేమి వెజిటబుల్స్ తీసుకొచ్చానని. ఇవి తీసుకొచ్చినప్పుడు ఇవి సర్దుకోవడానికి అయితే ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది నాకు. ఇంక ఈవినింగ్ పిల్లల కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి ముందులో ఇంకా అన్నం వండేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ గ్రెయిన్స్ కూడా ఉడకబెట్టాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల కోసం మటుకి కొంచెమే మినపప్పు వేసాను ఇడ్లీకి. ఇంకా వాళ్ళు విడిగా జీడిపప్పు తినరు, అందుకని ఈ మినపప్పుతో పాటు 4 జీడిపప్పులు కూడా వేసాను, వాళ్ళ వరకే కదా అని. ఇంకా పిండి వేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత డిన్నర్లోకి మాకే గ్రెయిన్స్ ఉడకబెట్టాను అనమాట. ఇంకా వాటిని జల్లించి పెట్టుకున్నాను వాటర్ని. తర్వాత ఇంక ఇక్కడ ఏమేమి వెజిటబుల్స్ కలుపుకుంటున్నానంటే, ఈరోజు వెజిటబుల్స్ తీసుకొచ్చాను కదా, దోసకాయ, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా, ఇవన్నీ మిక్స్ చేసుకోవటమే. మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ గ్రెయిన్స్ బాయిల్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను. 1 పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి ఎక్కువ పట్టదనమాట, అందుకని చూసుకొని వేసుకుంటాను. ఇంక ఇందులో ఎలాంటి ఆయిల్స్ కానీ అట్లా ఏమి వేయం కదా, అందుకని కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా ఇద్దరికి కూడా కొంచెం బీపీ హైగా ఉందని చెప్పారు కదా, అందుకని చెప్పి వీక్లీ 3 టైమ్స్ అయినా ఇలా తిందాంలే, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు అని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి వర్క్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకా తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు.